పాన్పు కాదు, అదొక యుద్ధ రంగం. బైబిల్ క్రైస్తవ జీవితాన్ని కొన్నిటితో పోల్చి చెప్పింది. ఉదాహరణకు క్రైస్తవ జీవితం ఒక యుద్ధ రంగం, క్రైస్తవ జీవితం ఒక పరుగు పందెం, క్రైస్తవ జీవితం ఒక రెజ్లింగ్ మ్యాచ్, ఒక బాక్సింగ్ మ్యాచ్. సో ఈ రీతిగా పోల్చి చెప్తూ మనకి అది అర్థం చేసేటట్లు వాక్యంలో మరి రచయితలు ప్రయత్నం చేశారు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు అలాగా బోధ చేశారు. ఈరోజు మనం స్పిరిచువల్ వార్ఫేర్, ఆత్మ సంబంధమైనటువంటి స్టాండ్ కొంచెం ఇబ్బంది అయింది. స్పిరిచువల్ వార్ఫేర్, ద ఆర్మర్ ఆఫ్ గాడ్, ద ఫుల్ ఆర్మర్ ఆఫ్ గాడ్. నేను చెప్పినట్టుగా క్రైస్తవ జీవితం సుఖంగా 3 పూలు 6 కాయల్లాగా ఎలాంటి ఇబ్బందులు, శోధనలు, శ్రమలు లేకుండా సాగిపోయే యాత్ర కాదు. అది ఒక యుద్ధ భూమి అని బైబిల్ అంటుంది. మనం ఒక ప్రమాదకరమైన శత్రువుని ఎదిరిస్తూ ముందుకు వెళ్ళాలి అని బైబిల్ మనకి బోధించింది. దానిలో భాగంగానే మరి ఆ సంగతులు మనకి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో కనపడతాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఒకసారి తీయండి, 6వ అధ్యాయము 10వ వచనం నుంచి 18 వచనాల వరకు ఈ స్పిరిచువల్ వార్ఫేర్ గురించి, దేవుడిచ్చే సర్వాంగ కవచం గురించినటువంటి విషయాలు మనకు అక్కడ కనిపిస్తాయి. అపోస్తలుడైన పౌలు కూడా తన జీవిత చమరాంకంలో ఇలా అంటాడు, మంచి పోరాటం పోరాడాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా పరుగు కడముట్టించాను, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది అంటున్నాడు. ఏంటి ఆ మంచి పోరాటం అతను పోరాడింది? అలాగే విశ్వాసాన్ని కాపాడుకున్నానంటే విశ్వాసం నుండి తొలగిపోయే అవకాశాలు ఉంటాయనే కదా. విశ్వాసాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఆ వాక్యం చెప్పకనే చెప్తుంది కదా. పరుగు కడముట్టించాను, ఐ హావ్ ఫినిష్డ్ మై రేస్ అంటే పరుగు కడముట్టించాల్సిన అవసరత కూడా ఆ వచనంలో మనకు తెలుస్తుంది. సో ఇక్కడ మరి మనం పోరాడుతున్న పోరాటం ఏంటో విషయాలు రాయబడ్డాయి. మనం ఏం చేయబోతున్నాం అంటే ఈ 6వ అధ్యాయంలోని 10 వచనాల నుంచి 10వ వచనం నుంచి వర్స్ బై వర్స్, వచనం తర్వాత వచనం మనం అధ్యయనం చేయబోతున్నాం, పరిశీలించబోతున్నాం. కాబట్టి మీరందరూ కూడా ప్రార్థనా పూర్వకంగా ఇది ఈ యొక్క అధ్యయనంలో పాలు పొందాల్సిందిగా కోరుతున్నాం. ఐ థింక్ దీనికి కనీసం ఒక ఈ రోజు తర్వాత ఇంకా 2 భాగాలుగా దీన్ని విభజించి చెప్తే మంచిదన్నటువంటి తలంపు కలిగి ఉన్నాను. ఎందుకంటే ఒక్కొక్కటి వివరంగా చెప్పాలంటే ఒక సెషన్ లో కాదు. సో మన శత్రువు గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. మన శత్రువు అనేటువంటి సాతాను వాడి యొక్క బలాలు బలహీనతల గురించి, వాడి యొక్క కుతంత్రాల గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు వాడే ఊరికే ఉంటాడని మనకు అనుకోకూడదు. వాడు పన్నాగాలు వాడుకుంటాయి, వాడు డిస్టర్బెన్సెస్ వాడు చేస్తా ఉంటాడు. సో కాబట్టి ప్రార్థనా పూర్వకంగా మనం ఈ యొక్క సెషన్ ని ముందుకు తీసుకుని వెళ్దాం. 10వ వచనంలో, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండడి, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. సర్వాంగ కవచం అన్నటువంటి మాట చదివాను. ఇది దేవుడిచ్చే సర్వాంగ కవచం. కింద 13వ వచనంలో ఇది దేవుని సర్వాంగ కవచం అని చదువుతాం. ఈ మాట చెప్పడానికంటే ముందు తుదకు అని అడిగాడు కదా, అంటే ఫైనల్లీ అంటున్నాడు, చివరి మాట. ఆ మాట చెప్పినప్పుడు మనం ఏం ఆలోచించాలంటే ముందుగా ప్రస్తావించబడిన విషయాల గురించి ఆలోచన చేయాలి. ఈ ఎఫెసీయులకు రాసిన పత్రిక 6 అధ్యాయాలుంటే దీన్ని సరిగ్గా సగానికి విభజించి 3 అధ్యాయాలు ఒక క్రైస్తవుడు, ఒక విశ్వాసిగా దేవుని దృష్టిలో, క్రీస్తులో మన యొక్క పొజిషన్ ఏంటి, మన యొక్క స్థితి స్థానం ఏంటి, క్రీస్తులో మన ఎన్నిక ఏంటి, క్రీస్తు ద్వారా మనం పొందిన ఆశీర్వాదాలు ఏంటి అన్నటువంటి సిద్ధాంతపరమైన డాక్టర్నల్ టీచింగ్ మొదటి 3 అధ్యాయాల్లో ఇచ్చిన తర్వాత 3వ అధ్యాయం చివరిలో మనం అడుగు వాటన్నిటికంటూ ఊహించు వాటన్నిటికంటూ అత్యధికంగా చేయ శక్తి గల దేవునికి మహిమ కలుగునుగా కానీ ప్రస్తావిస్తూ ముగింపు
డాక్సాలజీ అంటారు. అంటే శుభవచనం పలికి 4వ వచనం నుంచి ఎలా మొదలు పెట్టాడో చూడండి. కాబట్టి ఇంగ్లీష్ లో దేర్ ఫోర్, ఇప్పుడు దేవునిలో మీ యొక్క స్థానం ఇది, దేవుడు మీకు ఇచ్చిన ఆశీర్వాదాలు ఇది, దేవునిలో మీ ఎన్నిక ఇది, దేవుని ద్వారా పరిశుద్ధాత్మ చేత మీరు ముద్రింపబడి ఉన్నారు. ఇలాంటి విషయాలన్నీ మీరు తెలుసుకునేటట్లు ప్రభువా మరి వీరికి మనోనేత్రం వెలిగించండి అన్నటువంటి పౌలు ప్రార్థన కూడా మనం చూస్తాం. మీ పాపముల చేతను అపరాధుల చేతను మీరు చచ్చివారై ఉండగా దేవుడు క్రీస్తు చేత మిమ్మల్ని బ్రతికించెను. కృపచేతనే మీరు రక్షించబడి ఉన్నారు. ఇది క్రియల వల్ల కలిగింది కాబట్టి ఎవరు అర్చించడానికి వీల్లేదు. యూదులైన గ్రీసియన్స్‌లైన ఎలాంటి తేడా లేదు. అందరూ ఒకే రకంగా దేవుని ఆలయంలో కట్టబడుచున్నారు. ఇలాంటి విషయాలన్నీ చెప్పిన తర్వాత, దేవుడు మనకిచ్చినవన్నీ చెప్పిన తర్వాత, ఇప్పుడు మనం ప్రభు కోసం ఏం చేయాలి? ఇప్పుడు మన జీవితాన్ని ఎలా కండక్ట్ చేసుకోవాలి? మన దగ్గర నుంచి ప్రతిస్పందన ఎలా ఉండాలి? అన్నది 4వ అధ్యాయం నుంచి మొదలు పెడుతున్నాడు. క్రైస్తవులుగా ఉదాహరణకు ఇండియన్ క్రికెట్ టీమ్ కి ఒక వ్యక్తి సెలెక్ట్ అయ్యాడు అనుకోండి, ఒక ఆటగాడు. సెలెక్ట్ అవడంతో అతని స్థితి మారిపోతుంది. అతని మీద ఎంతో బాధ్యత ఉంటుంది. అతనికి ఇచ్చే తను తీసుకోవాల్సిన ట్రైనింగ్ కూడా మారిపోతుంది. తను దేశం కోసం పెర్ఫార్మ్ చేయాల్సిన స్థాయి కూడా మారిపోతుంది. చిన్న మ్యాచ్లు ఆడటం వేరు, దేశం కోసం ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడటం వేరు. సో ఒక్కసారి సెలెక్ట్ అయిన తర్వాత, ఒకసారి టీంలో జత చేయబడిన తర్వాత అతని మీద ఎంతో బాధ్యత ఉంటుంది, ఎంతో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అతను తన పిలుపుకి తగినట్టుగా పెర్ఫార్మ్ చేయాలి, ఆడాలి, దేశం పరువు నిలబెట్టాలి. ఇప్పుడు అలాగే మనం కూడా దేవుని జట్టులో, దేవుని రాజ్యంలో, దేవుని వైపుకు మనం ఎన్నిక చేయబడ్డాం. దేవుని కుమారులుగా, దేవుని రాజ్య వారసులంగా ఎంపిక చేయబడ్డాము, ఎన్నుకో చేయబడ్డాం. ఆయన తన రక్తం చేత మనల్ని కొనుక్కున్నాడు. ఇప్పుడు మనం ఎప్పటికీ ఊహించలేని, అది అసాధ్యమైనటువంటి స్థితిని దేవుడు మనకి ఇచ్చినప్పుడు మన మీద బాధ్యత ఉంది, మన మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మనం పెర్ఫార్మ్ చేయాల్సిన, మనము ప్రభు కోసం బ్రతకాల్సిన అవసరం ఉంది. ఆ పిలుపుకు తగినట్టుగా, ఆ స్థాయికి తగినట్టుగా, ఆ హోదాకి తగినట్టుగా బ్రతకాల్సిన అవసరం ఉంది. క్రైస్తవులుగా దేవుని బిడ్డలో అని చెప్పుకుంటూ లోకంలో చిల్లర విషయాల వెనకాల మనం పరిగెత్తుతూ ఉంటే మనం దేవుని పరువు తీసినట్టే, మన తండ్రి పరువు పోగొట్టినట్టే, ఆయన రాజ్యం పరువు తీసినట్టే. ప్రియులారా, అందుకే 4వ అధ్యాయం నుంచి కాబట్టి అని చెప్తూ మీరు ఎలా ఉండాలి అన్ని విషయాలు చెప్పాడు. సంఘంగా ఎలా కట్టబడాలి, దేవుని పోలికలో మీరు నడుచుకోవాలి, భార్యలు భర్తలకు లోబడాలి, భర్తలు భార్యలను ప్రేమించాలి, ఈ రీతిగా ఒకరికొకరు లోబడి ఉండాలి. ఆ తర్వాత పిల్లలు తల్లిదండ్రులకి లోబడాలి, వారి మాట వినాలి. తల్లిదండ్రులు పిల్లలకి కోపం రేపకూడదు. దాసులు అంటే ఎంప్లాయీస్, పనివాళ్ళు, ఉద్యోగస్తులు యజమానులకు నమ్మకంగా పని చేయాలి. యజమానులైన వారు తమ దగ్గర పనిచేసే వారిని జాగ్రత్తగా చూడాలి. ఎందుకంటే ఇద్దరికి బాస్ దేవుడు కనుక. ఇలాంటి విషయాలన్నీ చెప్పిన తర్వాత అప్పుడు చివరికి ఇదిగో మీకు ఒక పోరాటం ఉంది. క్రైస్తవ జీవితం ఒక పోరాటం, ఒక యుద్ధ భూమి, రణరంగం. దీన్ని మీ యొక్క శత్రువు చాలా బలమైన వాడు. వాడిని మీరు ఎదుర్కోవాలంటే మీ సొంత శక్తి చేత మీరు నిలబడలేరు, మీకు దేవుని శక్తి కావాలి అని వాక్యం మనకు బోధిస్తుంది. ఇప్పుడు మనం మొదలు పెడదాం 10వ వచనం నుంచి. వచనం తర్వాత వచనం మనం చూసుకుంటూ వెళ్దాం. 10వ వచనం ఏమంటున్నాడో తెలుసా? తుదకు అంటే చివరికి ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి. ఆయన యందు బలవంతులై ఉండండి అంటే బీ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్ అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ హిస్ మైట్. దేవుడు బలవంతుడు. మన శత్రువైన సాతాను కంటే దేవుడు బలవంతుడు కాబట్టి, మన ప్రభువు వాడిని ఓడించినటువంటి విజయశాలి కాబట్టి ఆయన దగ్గర మనం బలం అందిపుచ్చుకోవాలి. We should take strength from our Lord. ఆయన దగ్గర నుంచి బలం తెచ్చుకోవాలి. ఇది మన శక్తితో పోరాడే పోరాటం కాదు, మన తెలివితేటలతో పోరాడే పోరాటం కాదు. ముందుకు వెళ్లే కొద్దీ దీని సీరియస్నెస్ మనకి ఇంకొంచెం అర్థమవుతూ ఉంటుంది. మనము తెలిసినా తెలియకపోయినా, మనం నమ్మినా నమ్మకపోయినా, ప్రతి విశ్వాసి దేవుని బిడ్డ ఈ యుద్ధరంగంలో ఒక సైనికుడిగా ఉంటాడు.
కొన్నిసార్లు దేవుడిచ్చే సర్వాంగ కవచం మనం తీసుకోకుండా ఉండటం వల్ల ఆత్మీయ జీవితంలో గాయాల పాలైపోతున్నాం, నష్టపోతున్నాం, ఓడిపోతున్నాం. కొన్నిసార్లు మన శక్తిని ఉపయోగించి నష్టపోతున్నాం. కాబట్టి ప్రియులారా, మనం ఏం చేయాలంటే ఈ యొక్క యుద్ధంలో దేవుడిచ్చేటువంటి బలాన్ని అందిపుచ్చుకోవాలి. ఆయన దగ్గర బలం అడిగి తీసుకోవాలి. మన సొంత శక్తి కాదు. సాతాన్ని యేసు ప్రభు శిలువ మీద ఇప్పటికే ఓడించేశారు. వాడు ఓడించబడినటువంటి శత్రువు. అయితే కావాలని దేవుడు ఇంకా వాడిని నాశనం చేయకుండా ఉంచాడు. ఒకరోజు నాశనం చేయబోతున్నాడు, నిత్య తీర్పుకి అప్పజెప్పబోతున్నాడు. అయితే వాడు సమయం కొంచెంగా ఉందని ఎరిగిన వాడే ఎవరిని మోసం చేద్దామా అని ఏర్పరచబడిన వారిని సైతం మోసపరచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు, దాడి చేస్తూ ఉంటాడు. ఈ దాడి గురించిన విషయాలు మనకు తెలియాలి. ఓకే, ఇది మొదటి 10వ వచనం. ఆ తర్వాత 11వ వచనం చూడండి, 11 ఇంపార్టెంట్ వర్స్. మీరు అంటే విశ్వాసం అయినటువంటి మనందరం కూడా అపవాది అంటే సాతాను యొక్క తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులై ఉండేటట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఈ వచనాన్ని కొన్ని ముక్కలు చేద్దాము. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులయ్యేటట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోండి అంటే ఈ వచనాన్ని కొన్ని ముక్కలు చేసి మనం మొదటిగా అపవాది, ఆ తర్వాత వాడి యొక్క తంత్రములు, ఆ తర్వాత దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచం, ఇలా ఒక 3 భాగాలుగా చూద్దాం. మొదటిది సాతాను. ఈ యుద్ధం అంటే మన శత్రువు ఎవరు? మనం ఎవరితో పోటీ పడబోతున్నాం? ఎవరిని ఎదిరించబోతున్నాం? అంటే మనకి ప్రాథమికమైన శత్రువు సాతాను. అందుకే అపవాది అన్న దాని కింద 1 అని రాసి సాతాను అని రాసి మనం సాతాన్ని, వాడి తంత్రాల్ని ఎదిరించాలి. అంటే మన శత్రువు సాతాను. క్రైస్తవులుగా మనలో ప్రతి ఒక్కరికి 3 శత్రువులు ఉన్నారు. మొట్టమొదటిది సాతాను, రెండవది మన యొక్క స్వయం, మన యొక్క ఫ్లెష్, శరీరం, అంటే మన యొక్క ప్రాచీన స్వభావం, పాపానికి తేలిగ్గా లొంగిపోయేటువంటి స్వభావం, పాపానికి చాలా తేలిగ్గా ఆకర్షించబడేటువంటి స్వభావం, ఆదాము దగ్గర నుంచి మనకు వచ్చినటువంటి స్వభావం, అది మనం రక్షించబడిన తర్వాత కూడా అది మనల్ని వెనక్కి లాగుతూ ఉంటుంది. మనం పూర్తిగా రిడీమ్ చేయబడలేదు, విమోచింపబడలేదు. కాబట్టి ఒకరోజు ప్రభు వచ్చినప్పుడు పరిపూర్ణమైన విమోచన పొందుతాం. అప్పటి వరకు ఇది మనల్ని లాగుతూ ఉంటుంది. అందుకే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 16, 17 వచనాలు ఉంటాయి. ఆత్మ శరీరము ఆత్మకును ఒకదానికొకటి అవి పోరాటం, సంఘర్షణ జరుగుతుంది. శరీరం అక్కడ అంటే ప్రాచీన స్వభావం. ఆత్మానుసారంగా నడుచుకుని అప్పుడు శరీర ఇచ్చలను మీరు నెరవేర్చరు. శరీర ఇచ్చలు ఉన్నాయే, ఆ ఇచ్చలు ఆ స్వభావానికి ఉంటాయి, దాన్ని ఫ్లెష్ అంటారు. అది మనకి ఇంకొక శత్రువు. 3వ శత్రువు లోకము. లోకం అంటే లోకంలో ఉన్న మనుషులు కాదు, లోకంలో ఉన్నటువంటి సిస్టమ్. శత్రువు చేత ఆపరేట్ చేయబడుతున్నటువంటి లోకపు వ్యవస్థలు, లోకపు తీరు, లోకపు మర్యాద, లోకపు సంస్కృతి. ఈ 3 కూడా విశ్వాసికి ఈ 3 వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటాయి. శత్రువు బయట నుంచి అటాక్ చేస్తా ఉంటే మన స్వయం, మన యొక్క స్వభావం, ప్రాచీన స్వభావం లోపల నుంచి మనకి శత్రువు. సో ఒకటి లోపల నుంచి దాడి జరుగుతుంది, ఒకటి బయట నుంచి దాడి జరుగుతుంది. శత్రువు ఇప్పుడు కొన్నిసార్లు డైరెక్ట్ గా దాడి చేయకుండా లోకం ద్వారా మనల్ని దాడి చేస్తా ఉంటాడు. లోకపు ఆశలకు మనం లొంగిపోయేటట్లు చేసి దేవుని నుంచి దూరం చేస్తాడు. లోకమే సర్వస్వం అన్నట్టు బ్రతికేటట్లు చేస్తాడు. కాబట్టి ఈ 3 శత్రువుల గురించి మనకు తెలుసుకోవాలి. ఇందులో ప్రాముఖ్యంగా సాతాను గురించి, వీడి గురించి ఒక వచనం చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. 1 Peter chapter 5 verse 8. ఎనిమిదవ వచనం అండి. నిబ్బరమైన బుద్ధి కలవారే మెలకువగా ఉండండి. మెలకువగా ఉండంటే నిద్రపోకుండా ఉండమని కాదు, అవేర్నెస్ కలిగి ఉండండి, గమనం కలిగి ఉండండి. మీ విరోధి అయిన అపవాది అంటే కింద సాతాను గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు.
అక్కడ నోటీస్ చేయాల్సిన మాట ఏంటంటే మీ విరోధి. సాతాను మనకి విరోధి. హి ఈజ్ అవర్ అపోనెంట్. యుద్ధంలో మన యొక్క ప్రతి వాది ఎవరంటే సాతాను. మన శత్రువు ఎవరంటే సాతాను ప్రియులారా. ఆ తర్వాత లోకం గురించి 1 యోహాను 2వ అధ్యాయంలో ఆ మాటలు మనకు కనపడతాయి. కొన్ని పేజీలు తిప్పండి. 1 యోహాను 2వ అధ్యాయం 15వ వచనం. 15, 16, 15. మన మూడో శత్రువు అయినటువంటి లోకం ఏంటో తెలుసా? ఈ లోకమునైనను లోకములో ఉన్న 15వ వచనం. లోకంలో ఉన్న వాటిని నేను ప్రేమించొద్దు. ఎవడైనా లోకాన్ని ప్రేమిస్తే తండ్రి ప్రేమ వానిలో ఉండదు. అంటే తండ్రిని అతను ప్రేమించలేడు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. ఇవి దేవునికి సంబంధించినవి కాదు. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, లోకం ఏదైతే ఆఫర్ చేస్తుందో, లోకం ఏదైతే మనని మాయలో ముంచివేయడానికి ప్రయత్నం చేస్తుందో, అవి దేవుని వల్ల కలిగినవి కాదు. సో లోకమును దాని ఆశయం గతించిపోతున్నాయి. కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరం నిలిచిన. ముగ్గురు శత్రువుల గురించి మనం చూసాం. కాబట్టి ఇంత ప్రమాదకరమైన బలవంతులైనటువంటి శత్రువుల్ని మనం ఎదుర్కొంటున్నాం. మనం ఎలా ఎదుర్కోవాలి? సాతాను గురించినటువంటి ఎరుక కొంచెం మనకు అవసరం. ఒక క్రికెట్ మ్యాచ్ 2 దేశాల మధ్య జరుగుతుంటే ఈ దేశం వారు ఎదుటి దేశం యొక్క బలాలు, బలహీనతలు ఏంటి, అందులో ఎవరెవరు ప్లేయర్స్ ఉన్నారు, ఎవరికి ఎలాగే కట్టడి చేయాలి అని ముందే కూర్చొని స్ట్రాటజీస్ వేసుకుంటారు. ఒక దేశం మరొక దేశం మీద యుద్ధానికి వెళ్తుంటే వారి బలాలు ఏంటి, వారి బలహీనతలు ఏంటి, వారిని ఎక్కడ అటాక్ చేస్తే మనం ముందుకెళ్ళగలుగుతాం అని ముందే కూర్చొని స్ట్రాటజీస్ వేసుకుంటాం. మన ఎనిమీ గురించి మనకు తెలియటం అవసరం. అలాగే ఈ యుద్ధ భూమిలో కూడా మన శత్రువు, మన విరోధి అయినటువంటి సాతాను, తర్వాత వాడి తంత్రముల గురించి మనకు తెలియటం చాలా ప్రాముఖ్యం. ఓకే, ఇతగాడి గురించి చెప్పబడిన మాటలు ఏంటంటే 2 సందర్భాల్లో వీడి యొక్క గతం, హిస్టరీ గురించి బైబిల్ మాట్లాడింది. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం నుంచి చూడండి. యెషయా గ్రంథము 14వ అధ్యాయం 12వ వచనం నుంచి కొన్ని విషయాలు ప్రస్తావించబడ్డాయి. ఐజయా చాప్టర్ 14 12 to 15. తేజో నక్షత్రమా, వేకువ చుక్క. ఈ తేజో నక్షత్రమా అన్నటువంటి మాట దగ్గర వాడబడిన ఒరిజినల్ వర్డ్ ఏంటంటే లూసిఫర్ అని. అందుకే వాడిని మనం లూసిఫర్ అన్నట్టు కూడా పిలుస్తా ఉంటాం. తేజో నక్షత్రమా అన్నది హిబ్రూలో లూసిఫర్ అన్నటువంటి మాట. హిబ్రూలో, లాటిన్ లోనో ఆ పదం వాడారు. సో తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టుకు ఎట్లు నరకబడితివి. ఎందుకు అలా జరిగిందంటే వీడి బుద్ధి ఇక్కడ రాయబడింది. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలము మీదికి ఎక్కుదును, మహోన్నతినితో నేను సమానునిగా చేసుకొందునని నీవు మనస్సులో అనుకొంటివి కదా. నీవు పాతాళమునకు, నరకములో ఒక మూలకు త్రోయబడితివే. ఇవి వీడి హిస్టరీ. ఇతని గురించి యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో కూడా చెప్పబడినప్పుడు ఇతను ఒక కెరూబుగా, మండుచున్న రాళ్ల మధ్య నివసించేవాడిగా, అత్యంత జ్ఞానం కలిగిన వాడిగా, ఒక కెరూబుగా, అందగాడిగా అతని గురించిన వివరణ, వర్ణన అక్కడ చెప్పబడింది. సో దేవునికి ఎంతో దగ్గరగా ఉండేటువంటి దేవుని దూత అయినటువంటి ఇతగాడు, ఆరాధనకు ముందుండి నడిపించేటువంటి ఇతగాడు, నేను దేవుని కంటే ఏం తక్కువ, నన్ను నేను హెచ్చించుకుంటాను, దేవునితో సమానంగా చేసుకుంటాను అని తను గర్వించటం ద్వారా, అతిశయించటం ద్వారా ఆకాశం నుంచి అధో పాతాళానికి నెట్టివేయబడ్డాడు, త్రొక్కివేయబడ్డాడు. గర్వం ఒక సృష్టించబడిన సృష్టిని అంతలాగా దిగజారేటట్లు చేస్తుంది. అందుకే దేవుడు అసహించుకునే పాపాల్లో మొట్టమొదటి కనబడేది గర్వం, అతిశయం. అది ఏ రూపేణ అవనివ్వండి. నీకు కలిగిన వాటిని బట్టు, నువ్వు పొందబోయే వాటిని బట్టు, ఉద్యోగం, అందము, పిల్లలు, చదువు, ఆస్తులు, ఐశ్వర్యము, సంపదలు, పేరు, పలుకుబడి,
అధికారము, ఆత్మీయంగా నువ్వు కలిగి ఉన్నటువంటి మీరు వెళ్ళేటువంటి సంఘమో, లేకపోతే నీకు తెలిసిన వాక్యమో, నీకు తెలిసిన బోధో, సహవాసమో, నీకు ఇవ్వబడిన వరాలు ఏవైనప్పటికీ గాక, దేని నుంచి గర్వం మనకి అంటుకున్నా మనం ప్రమాదంలో పడుతున్నట్టే లెక్క. ఇతగాడు గర్వించటం వల్ల ఎక్కడో ఉండాల్సిన వాడు ఎక్కడో పడిపోయాడు. ఇది ఇతని యొక్క పరిస్థితి. అయితే వీడు పడిపోయేటప్పుడు తనతో పాటు గొప్ప సమూహాన్ని వెంట పెట్టుకొని పడిపోయాడు. వీడిని అనుసరించి ఫాలో అయినటువంటి దేవదూతలు అనేక మంది పడిపోయి దురాత్మలైపోయారు. వీడు అపవాదయ్యాడు. ఆ దేవదూతలు దురాత్మలయ్యారు. ఆ దురాత్మలకు నాయకుడిగా, సాతానుగా ఇప్పటికీ వాడు దేవుని రాజ్యానికి వ్యతిరేకంగా, దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్నాడు. ఇది సాతాన్ యొక్క హిస్టరీ. కొంచెమే చూసాం. ఇతని గురించి చాలా విషయాలు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు రెండవది మళ్ళీ రండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం మన భాగానికి వచ్చేద్దాం. నెక్స్ట్ వర్స్, 6వ అధ్యాయం 12వ వచనం. మీరు అపవాది, వాడి గురించి కొన్ని విషయాలు చూసాము. ఆ తర్వాత తంత్రములు, అపవాది యొక్క తంత్రములు, ద స్కీమ్స్ ఆఫ్ ద డెవిల్. తంత్రములు అంటే కుయుక్తులు, ప్రణాళికలు, ఉచ్చులు, పన్నాగాలు. ఇంగ్లీష్లో అయితే స్కీమ్స్ అంటే స్ట్రాటజీస్, హిస్ ప్లాన్స్. వీడు మనల్ని ఎదిరించేటువంటి క్రమంలో, మనల్ని నష్టపరచాలన్నటువంటి క్రమంలో, దేవుని రాజ్యాన్ని పాడు చేయాలన్నటువంటి క్రమంలో కొన్ని కుతంత్రాలు పన్నుతూ ఉంటాడు. స్కీమ్స్ ఉంటాయి వీడి దగ్గర. అవి ఏంటో మనం తెలుసుకోవాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో అపవాది యొక్క తంత్రములను మీరు ఎరిగిన వారే, లేకపోతే ఎరగాలి అన్నటువంటి మాటను చదువుతాం. అపవాది యొక్క తంత్రాలు అంటే వాడు ఎలా పని చేస్తాడు, ఎలా ఆపరేట్ చేస్తాడు, ఎలా శోధిస్తాడు, ఎలా లాగేస్తాడు, ఎలా దాడి చేస్తాడు అన్నటువంటి విషయాలు మనకి తెలియాలి. ఇప్పుడు ఈ కుతంత్రాలు చేసేటువంటి క్రమంలో వీడు 2 రకాలుగా పనిచేస్తాడు. సాతాను 2 రకాలుగా పనిచేస్తూ ఉంటాడు. 2 కోణాల్లో పనిచేస్తూ ఉంటాడు. మొట్టమొదటిది మనం పేతురు పత్రికలో చదివాం. మీ విరోధి అయినటువంటి సాతాను గర్జించు సింహము వలె, అంటే గర్జించు సింహం వల్లే మనల్ని భయపెడుతూ మన మీద దాడికి వస్తాడు. కొన్నిసార్లు వ్యక్తుల్ని వాడుకుంటాడు. వాడికి బందీలైపోయినటువంటి, వాడి చేతుల్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని వాడుకొని మన మీదకి దాడికి దిగుతాడు. కొన్నిసార్లు మన మనసులో భయాందోళన ద్వారా దాడి చేస్తాడు. ఈ యుద్ధం అని మనం మాట్లాడుకుంటున్నప్పుడు చాలా వరకు యుద్ధం మనసులో జరుగుతుంది. ఇది మాట గుర్తుపెట్టుకోండి. మనస్సులో సంఘర్షణ, భయాలు, అనుమానాలు, అవిశ్వాసం, ఇలాంటి దాడి మన మీద జరపడం మొదలు పెడతాడు. ఇది ఒక పద్ధతి. రెండో పద్ధతి ఎలా ఆపరేట్ చేస్తాడో తెలుసా? వెలుగు దూత వలె అని బైబిల్ అంటుంది. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 14వ వచనం. 2 Corinthians chapter 11 verse 14. 13 కూడా చూడండి. 13, 14 చదువుదాం. ఏలైనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకున్న వారై నుండి దొంగ అపోస్తులను మోసగాండ్రను పనివారునై ఉన్నారు. మోసగాండ్రకు పనివారై ఉన్నారు. ఇది ఆశ్చర్యం కాదు. సాతాను తానే వెలుగు దూత వేషము ధరించుకొని ఉన్నాడు గనుక వాని పరిచారకులు నీతి పరిచారకుల వేషము ధరించుకున్నట గొప్ప సంగతి కాదు. వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగును. ఇంతకంటే క్లియర్ గా వేరే ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. ఇది ఆశ్చర్యం కాదు. ఏంటంటే సాతాను తానే వెలుగుదూత వేషము వేసుకున్నాడంట, ధరించుకొని ఉన్నాడు. అంటే కొన్నిసార్లు సాతాను నేరుగా శత్రువులాగా మన మీదకి వస్తే మనం భయపడతాం, జాగ్రత్తగా కూడా ఉంటాం. కానీ వాడి రెండవ ఆపరేట్ చేసే పద్ధతి ఏంటంటే మోసగించటం. వెలుగుదూత వేషం, మారు వేషం వేసుకుంటాడు. వాక్యంలో కూడా మనం చదువుతాం, వారు పైకి గొర్రెల చర్మం వేసుకున్నారు కానీ లోపల తోడేళ్ళు అని. అలాగా వాడి నిజం వేరు, వాడి ఉద్దేశాలు వేరు, కానీ పైకి మాత్రం వేషం వేసుకున్నాడు. డైరెక్ట్ గా వాడే రంగంలోకి దిగకుండా వాడి పనివారు ఉన్నారు.
దొంగ అపోస్తలు ఉన్నారంట. వారు నీతి పరిచారకుల వేషం వేసుకున్నటువంటి అబద్ధ బోధకులు, అబద్ధ పరిచారకులు. అలాంటి వారిని వాడుకొని విశ్వాసుల్ని మోసం చేస్తాడు. భయపెట్టి, బెదిరించి సాధించలేని విషయాలు మోసం చేస్తూ ఉంటాడు. ఇలా చేసే క్రమంలో ఎన్నో కుతంత్రాలు ఉన్నాయి. వాటి దగ్గర స్కీమ్స్ ఉన్నాయి, ప్లాన్స్ ఉన్నాయి. వాటిని మనం తెలుసుకోవాలి. తెలుసుకుంటే పసిగట్టగలుగుతాం, జాగ్రత్త పడగలుగుతాం. ఆ స్కీమ్స్ ఏంటో నేను కొన్ని రాశాను, మీ దృష్టికి తీసుకొస్తాను. మొట్టమొదటిది, శత్రువు అయిన సాతాను తన గురించి మనం తెలుసుకోవడానికి ఇష్టపడ్డు. ఎలాగైతే యుద్ధంలో అవతలి రాజ్యం లేకపోతే అవతలి దేశం తమ యొక్క బలహీనతలు ఏ రీతిగా దాచిపెడతారో, అలాగే గుట్టు చప్పుడు కాకుండా ఉంచుతారో, అలాగే సాతాను కూడా వాడు రియల్ అని, వాడు విశ్వాసులకు వ్యతిరేకంగా ఇప్పుడు కూడా పనిచేస్తూనే ఉన్నాడని, ఆ రోజు ఆదాము అవ్వల్ని మోసగించింది మొదలుకొని ఇప్పటి వరకు దేవుని బిడ్డలను మోసగిస్తూ ఉండటానికి ప్రయత్నం చేస్తున్నాడన్న నిజము మనకి తెలియకుండా ఉండాలని చూసుకుంటాడు. అందుకే ఇలా వీడి గురించినటువంటి, సాతాను గురించినటువంటి వివరణ కానీ, వాడి కుతంత్రాల గురించి కానీ చాలా తక్కువ మనం వింటాం. బహుశా మీలో కొద్దిమంది ఇది మొదటిసారి వినేవాళ్ళు ఉండొచ్చు. మనకి తెలియనీయడనమాట, మరుగుపరిచేస్తాడు మనకి. వాడి గురించి మనం తెలుసుకోకుండా ఉండాలని సీక్రెట్ గా పనిచేస్తా ఉంటాడు, వెలుగుదూతలాగా. ఆ తర్వాత వీడి మోసాల్లో, వీడి స్కీమ్స్ లో ప్రధానమైనది ఏంటంటే, దేవుని యొక్క సత్యమైన దేవుని వాక్యాన్ని మనం అనుమానించేటట్లు చేస్తాడు. సత్యాన్ని అంగీకరించకుండా చేస్తాడు. ఇది నిజమేనా అన్నట్టు ఆలోచనలు పుట్టిస్తాడు. బహుశా మీకు కూడా కొన్నిసార్లు ఇలాంటి ఆలోచన పుట్టించుంటాడు. ఏంటో తెలుసా? నిజంగా నువ్వు చేసే భక్తి నిజమేనా? దేవుడు ఉన్నాడంటావా? ఉంటే కనబడ్డేవి, ఒకసారి కనబడితే పోయిద్ది కదా. నువ్వు చదువుతున్న వాక్యం నిజంగా నిజమేనా? చచ్చిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో జీవితం ఉందా? పరలోకం నరకం నిజమేనా? ఏవి సత్యాలని వాక్యం చెప్తుందో అవి నిజమేనా అన్నట్టు మనకి అనుమానం బుద్ధి కలగజేసేటట్టు ప్రయత్నం చేస్తాడు, పరిస్థితుల ద్వారా, వ్యక్తుల ద్వారా, మన ఆలోచనలు, మన స్వయం ద్వారా. ఇదే స్కీమ్స్ ని, ఇదే ప్లాన్ ని చాలా సక్సెస్ఫుల్ గా ఎగ్జిక్యూట్ చేస్తాడు. ఎక్కడో తెలుసా? ఏదైనా వనంలో. ఆదాము అవ్వలు ఏదైనా వనంలో ఉన్నారు. ఆదాము బహుశా మరి అక్కడ ఉన్నాడో లేదో తెలియదు, అవ్వను మోసపరిచాడు, మోసగించాడు. వీడి స్కీమ్స్ లో ప్రధానమైనది ఏంటంటే మోసం. దాడి అనుకోండి, మనం ప్రతి దాడి చేసే అవకాశం ఉంటుంది. దాడి చేసేటప్పుడు మనం తప్పించుకోవడానికి ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది. కానీ మోసగించబడేంత వరకు మనకి తెలియదు. ఈ రోజుల్లో ఆ మోసం ఇంకా విపరీతం అయిపోయింది. ఆ మోసగాండ్రు, అబద్ధ అపోస్తలులు, లేకపోతే నీతి పరిచారకులు, వేషం వేసుకున్నటువంటి దొంగ పరిచారకులు ఎక్కువైపోతున్నారు. దేవుని వాక్యాన్ని అడ్డు పెట్టుకొని ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ, రక్షణకు దూరంగా తీసుకువెళ్తూ, దేవుని మార్గాలను దూరంగా తీసుకుని వెళ్ళిపోతూ, తమ స్వార్థ ప్రయోజనాల కోసం దేవుని బిడ్డలను, దేవుని సంఘాన్ని పణంగా తాకట్టు పెట్టేటువంటి దేవుని సేవకులు, పాస్టర్లు, బోధకులు, పరిచారకులు తయారైపోయారు. ఈరోజు పాస్టర్స్ డే. నిజంగా దేవుని భారం కలిగి పాస్టర్షిప్ చేస్తున్న వారందరికీ నా అభినందనలు. నిజమైనటువంటి సేవాతత్వం కలిగినటువంటి కాపర్లు ఈరోజు బహు అరుదు. అలాంటి వారు కనుక మీకు దొరికితే, అలాంటి వారు మీ కాపరైతే నిజంగా మీరు ధన్యులే. మంచి మార్గంలో నడుస్తారు, నీతి మార్గంలో నడుస్తారు, పరిశుద్ధ మార్గంలో నడుస్తారు. అలా కాకుండా నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను, మీరు వారానికి ఒకసారి రండి, చందా వేసుకోండి, ఏదో ఒకటి చెప్తాను, విని వెళ్ళిపోండి అన్నటువంటి యాటిట్యూడ్ ఉన్నటువంటి కాపరుల దగ్గర మీరు కనుక పెరిగితే, దేవుని భయం లేకుండా డబ్బుని ప్రేమించి తన స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజలను ఎక్కడికైనా తీసుకువెళ్ళేటువంటి వ్యక్తులు, అలాంటి వ్యక్తుల దగ్గర మీరు ఉంటే మీరు ప్రమాదంలో ఉన్నట్టు లెక్క. మీరు తప్పుదోవ పట్టే అవకాశం ఉంది. దేవుని వాక్యానికి దూరంగా వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఈ రోజు కొంచెమేలే అన్నట్టు అనిపించవచ్చు. 10 ఏళ్ల తర్వాత దేవుని వాక్యానికి, దేవుని సత్యానికి ఇక దూరంగా వెళ్ళిపోయే పరిస్థితులు దాపరించవచ్చు. సో తిరిగి మన శత్రువు గురించి ఆలోచన చేద్దాం.
ఏదైనా వనంలో హవ్వను ఎలా మోసపరిచాడో చూడండి. ఆదికాండం 3వ అధ్యాయం. ఆదికాండం 3వ అధ్యాయం. మొదటి వచనం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో ఏమంటుంది చూడండి. సర్పం అంటే ఇక్కడ సాతాను. బహుశా ఆ రూపంలోకి వాడు వెళ్ళి ఉండొచ్చు. ఏముందో తెలుసండి? ఇది నిజమా అని మొదలుపెట్టాడు. ఏంటి నిజం? దేన్ని ప్రశ్నిస్తున్నాడు? ఇది నిజమా అనేటువంటి ప్రశ్న. ఆ ప్రశ్నార్థకం బహుశా బైబిల్‌లో మొదటి ప్రశ్నార్థకం అదేనేమో. మొదటి ప్రశ్న అదేనేమో. ఇది నిజమా? శత్రువు ప్రయోగించినటువంటి బలమైన బాణం. ఈ తోట చెట్టులో దేని ఫలములైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా? రెండో ప్రశ్న. ఏంటి హవ్వగారు ఇది నిజమేనంటారా? ఈ ఈ తోట చెట్టులో ఉన్న దేని ఫలానైనా దేవుడు తినొద్దని కానీ ఏమన్నా చెప్పాడా ఏంటి? ఆ ప్రశ్నకు అని అడిగాను. అందుకు స్త్రీ ఏమంటుందో చూడండి. ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకున్నట్లు మీరు వాటిని తినకూడదనియు, ముట్ వాటిని ముట్టకూడదని చెప్పెనని సర్పముతో చెప్పెను. అందుకు సర్పము రెండోసారి మాట్లాడుతున్నాడు. మీరు చావనే చావరు. ఏలయనగా మీరు వాటిని తినిన దినమున మీ కన్నులు తెరవబడుననియు, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవదూతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. అంతవరకే మాట్లాడాడు సాతాను. 2 సార్లే మాట్లాడాడు. మొత్తం మానవ సమాజం అతలాకుతలం అయిపోయిన పరిస్థితులు అక్కడ దాపురించాడు. దేవుణ్ణి అనుమానించేటట్టు చేశాడు. దేవుని వాక్యాన్ని అంటే దేవుడు వాక్కు ఒకటి చెప్పాడు. ఆ తోట చెట్టు ఫలం కనుక మీరు తింటే నిశ్చయంగా చచ్చిపోతారు. మొదటిది ప్రశ్నించాడు దేవుని వాక్యాన్ని. అనుమానం రేకెత్తించాడు. నిజమేనంటారా? నిజంగా యేసు ప్రభు శిలువలో మరణించాడా? ఆయన దేవుడేనంటారా? మళ్ళీ తిరిగి వస్తాడని చెప్తున్నది నిజమేనంటారా? రక్షించబడ్డాను నువ్వు అనుకుంటున్నావు నిజమేనంటావా? పరలోకానికి పోతావా? రకరకాల అనుమానాలు. దేవుని వాక్యం ఏది చెప్పిందో దానికి భిన్నంగా కౌంటర్ చేస్తూ ఉంటాడు. కౌంటర్ ఫీట్ ఇస్తా ఉంటాడు. ఆ తర్వాత 5వ వచనంలో మీరు చావనే చావరు. మీరు నిశ్చయముగా చస్తారు. దేవుని మాట. మీరు చావనే చావరు. సాతాను మాట. పూర్తిగా భిన్నం. అయితే సాతాను మాటే నమ్మింది సర్పం. ఎంత విచారంగా. అంతగా మోసగించాడు. అంతగా మభ్యపెట్టాడు. ఏమన్నాడు తెలుసా? మీరు ఆ పండును తింటే గనక మీ కన్నులు తెరవబడతాయని, మీరు దేవదూతల వలె అయిపోతారని, మంచి చెడ్డలు తెలుసుకోగలిగే జ్ఞానం వస్తుందని దేవునికి తెలుసు. అందుకే అది తినొద్దన్నాడు. అంటే దేవుడు మీకు ఏదో ఇవ్వకుండా ఆపేశాడు. దేవుడు మిమ్మల్ని పూర్తిగా ప్రేమించట్లేదు. ఆయనలో ఏదో స్వార్థం ఉంది అన్నటువంటి మాటలు నూరిపోశాడు. ఆ అనుమానాలకి తావిచ్చినటువంటి అవ్వ ఆ పళ్ళను తీసుకొని తినింది. అక్కడితో ఆగకుండా తన భర్తకి చేత తినిపించింది. అతను కూడా తీసుకొని తిన్నాడు. పాపాన్ని లోకానికి మోసుకొని వచ్చారు సాతానుగా. అదే స్వభావం, అదే తిరుగుబాటు స్వభావం ఈ రోజున నీకు నాలో కూడా ఇప్పటికే ఉంది. మళ్ళా కడపటి ఆదామైన యేసుక్రీస్తు ప్రభు వచ్చి మనల్ని రీజనరేట్ చేసి నూతన స్వభావంతో మార్చి ఈ రోజు ఈ విషయాలు వినటానికి వాక్యాన్ని మన చేతికి అందించి మనకు నేర్పిస్తా ఉన్నాడు. సాతాను కుతంత్రాలు చాలా కన్నింగ్‌గా ఉంటాయి. మనల్ని మోసం చేసే వాళ్ళు కూడా ముందు మోసగాళ్ళలాగా రారు. అలా వస్తే మనం జాగ్రత్త పడతాం. చాలా మంచి వ్యక్తుల్లాగా మంచి మాటలు చెప్తూ మనల్ని వలలో బుట్టలో వేసుకుంటారు. మోసపోయిన తర్వాత, మునిగిపోయిన తర్వాత తెలుస్తుంది అయ్యో నేను మోసపోయాను అని. పిల్లరా, దేవుని వాక్యాన్ని, దేవుని ప్రేమను అనుమానించేటట్లు చేస్తాడు. అది వాడి యొక్క కుతంత్రం. ఆ తర్వాత ఈ లోకమే సర్వస్వం అన్నట్టు మాయ చేస్తాడు. ఇక తిను, తాగు, సుఖించు, ఇక్కడే సంపాదించు, ఇక్కడే కట్టేసేయి, మేడలు మిద్దెలు కట్టేసేయి, పొలాలు స్థలాలు కొనేసేయి, స్వార్థంగా బ్రతికేసేయి, ఇక్కడే ఈ లోకమే అన్నటువంటి భ్రమలోకి నెట్టేస్తాడు. ఈ రోజు లోకం డబ్బు వెనకాల పరిగెత్తుతుంది.
దురదృష్టవశాత్తు విశ్వాసమైన మనం కూడా చాలా మంది డబ్బు వెనకాలే పరిగెత్తాం. దేవుడు మనకు ఉద్యోగాలు ఇచ్చాడు, చేసుకోవాలి, సంపాదించాలి, బిడ్డల కొరకే సేవ్ చేసుకోవాలి, ఉండటానికి ఇల్లు, భవిష్యత్తు కొరకే కొంచెం కూర్చుకోవాలి, అందులో ఏం తప్పులేదు. కానీ ఇక అదే సర్వస్వం అన్నట్టు దేవుణ్ణి పక్కన పెట్టి లోకమే అనుకుంటే మాత్రం సాతాను యొక్క ఉచ్చులో పడి ఉంటారు. జాగ్రత్త. అందుకే బైబిల్ అంటుంది, ధనాన్ని అపేక్షించడం, డబ్బుని ప్రేమించడం సమస్తమైన కీడులకు మూలము అంటుంది. అన్ని కీడులకు అది మూలం అంటుంది. ప్రియులారా, ఆ తర్వాత దేవునితో మనకున్నటువంటి సంబంధాన్ని పాడు చేస్తాడు. యేసు ప్రభుతో మనకున్నటువంటి ఆ డివోషన్ ని దెబ్బతీయటానికి ప్రయత్నం చేస్తా ఉంటాడు. అందుకే మీరు ఎప్పుడైనా చూసారా, కాసేపు ప్రార్థన చేసుకుందామంటే అప్పుడే ఎవరో వస్తారు, అప్పుడే ఏదో ఫోన్ వస్తుంది, అప్పుడే ఏదో పనిపడ్డట్టు చేస్తుంది. రేపటి రోజున కొంచెం ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేద్దామంటే అప్పుడే ఏదో ఆఫర్ వస్తుంది, ఏదో పార్టీకి ఎవరో పిలుస్తారు. కాసేపు వాక్యం చదువుతామంటే ఏదో ఒక ఆటంకం, ఏదో ఒక పని, పిల్లలు ఏడవటం, లేకపోతే ఇంకోటి. కారణం ఏంటో తెలుసా? కాసేపు నువ్వు దేవునితో కూర్చుందాం అనుకున్నప్పుడు అది వాడికి ఇష్టం ఉండదు, ఎట్లయినా పాడు చేయాలి. దేవునితో నువ్వు ఉంటే దేవుని దగ్గర బలం పొందుతావు. దేవుని బలం కనుక పొందితే, దేవుని జ్ఞానం పొందితే వీడి కుతంత్రాలు నీకు అర్థం అయిపోతాయి. నీకు అర్థమైపోతే వాడిని నువ్వు ఎదురిస్తావు. అది కాకుండా ఉండాలంటే దేవుణ్ణి నిన్ను దూరం చేయాలి. ఇద్దరి మధ్యలో ఏదో ఒకటి పెట్టేది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 2-3 వచనాలు చూడండి. 2 Corinthians chapter 11 verses 2 and 3. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మల్ని ప్రదానము చేసేది. కానీ సర్పము, ఈ మాట చూడండి, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోవునేమో అని భయపడుతున్నాను. కుయుక్తి చేత అవ్వను మోసగించింది సర్పము. అలాగే ఇప్పుడు మిమ్మల్ని కూడా మీ మనస్సులు చెరిపేసి క్రీస్తు ఎడలున్న సరళత నుండి పవిత్రత నుండి సింపుల్ డివోషన్ టు జీసస్ క్రైస్ట్, యేసు ప్రభు పట్ల మనం కలిగి ఉన్న భక్తి భావాన్ని, ఆరాధనా భావాన్ని, మన యొక్క బంధాన్ని పాడు చేయటానికి ప్రయత్నం చేస్తా ఉంటాడని ఈ వచనం ద్వారా మనకు అర్థమవుతుంది. దేవునికి మనకు మధ్యలో ఏదో ఒకటి తెచ్చేస్తాడు. ఈ రోజుల్లో విరివిగా వాడుకునే వస్తువు, ఆయుధం ఏంటో తెలుసా? స్మార్ట్ ఫోన్ విత్ ఇంటర్నెట్. ఇంటర్నెట్ కలిగి ఉన్న స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే విశ్వాసులైన వారు ఊరికే పడిపోతూ ఉంటారు. దేవునికి వారికి మధ్యలో ఎప్పుడో ఏదో ఒక గ్యాప్ క్రియేట్ చేయబడుతూ ఉంటుంది. ఆ ఫోన్ ద్వారా ఏదో ఒక శోధనలో పడిపోయి పాపంలో పడిపోతారు. ఇప్పుడు ఆ పాపమే దేవునికి మీకు అడ్డమై వచ్చి కూర్చుంటుంది. దేవుని దగ్గరికి వద్దామంటే సిగ్గు, మౌమాటం, భయం. ఆ రీతిగా దేవుని నుంచి మనల్ని దూరం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఇంకొక భయంకరమైన స్కీమ్ ఏంటంటే అబద్ధ బోధ, ఫాల్స్ డాక్ట్రిన్స్, కల్ట్. దేవుని కృప ఉంది, నీవు ఇష్టం వచ్చినట్టు బ్రతికేసే, ఇది ఒక అబద్ధ బోధ. దేవుని కృప పాపం చేయటానికి మనకి స్వేచ్ఛ ఇవ్వలేదు, పాపము నుంచి స్వేచ్ఛ ఇచ్చింది. The grace of God gives us freedom from sin, not freedom to sin. కానీ ఈరోజు కొద్దిమంది దేవుని కృప ఉంది, నువ్వు ఎలాగైనా బ్రతుకు, దేవుని కృప ఉంది అన్నట్టు మాట్లాడుతున్నారు. రకరకాల దుర్బోధలు, ఆకర్షణీయమైన పథకాలు, ఎన్నో ప్రలోభాలు, విశ్వాసుల దగ్గర నుంచి ఎలాగైనా రాబట్టుకోవాలి, సంపాదించుకోవాలి, లావిష్ గా బ్రతికేసేయాలి అన్నటువంటి దురాశల నుంచి పుట్టిన దుర్బోధలు. ఇవి సాతాను యొక్క కుతంత్రాలు. మనకి మనుషులు కనపడొచ్చు, కానీ వాళ్ళ వెనకాల ఉన్నది మాత్రం శత్రువైన సాతాను. సాతాను జనాల్ని వాడుకుంటాడు, జనాల్ని అడ్డం పెట్టుకుంటాడు. ఎవరో ఒకరిని దురాశ పుట్టించి రెచ్చగొట్టి పాపం చేసేటట్టు చేస్తాడు, కోపం రేపుతాడు, ఎదుటి వాళ్ళ మీద ఆ కోపం చూపించేటట్టు చేస్తాడు. తద్వారా ఇద్దరిని వాడు వెనక్కి లాగేస్తాడు. మనం అనుకుంటే ఈ మనిషి చేశాడు, లేకపోతే దీని వెనకాల ఈమె వ్యక్తి కారణం అనుకుంటా, కానీ అసలైన కారణం సాతాను ఉన్నాడు. అది మనం గుర్తించితే వాడితో పోరాడతాం. ఆ తర్వాత చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం తర్వాత వచనానికి వెళ్దాం.
ఎఫెసీ 6:11. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఇప్పుడు ఫుల్ ఆర్మర్ ఆఫ్ గాడ్ గురించి చెప్తున్నాడు. దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని మీరు ధరించుకోండి. మీరు ఎదురొడ్డి నిలబడాలి అంటే, మీరు ఈ పోరాటంలో పడిపోకుండా నిలబడాలి అంటే, ఓడిపోకుండా ఉండాలంటే సర్వాంగ కవచం. ఈ సర్వాంగ కవచంలో ఉన్న విషయాలు చెప్తున్నప్పుడు పౌలు మనసులో ఉన్నటువంటి విషయం ఏంటంటే, మెటాఫోర్స్ అంటారు. అంటే అలంకార రూపంగా పోల్చి చెప్పటం, ఎలగరీ అంటారు. అప్పుడు ఇశ్రాయేలీలు లేకపోతే ఎక్కువ దేశాలు రోమా సామ్రాజ్యంలో ఉన్నాయి కాబట్టి, రోమా సైనికుల్ని దాదాపుగా అందరూ చూస్తూ ఉంటారు కాబట్టి, రోమా సైనికులు వాడేటువంటి యుద్ధోపకరణాలని చూపించి మాట్లాడుతూ ఉన్నాడు అర్థమయ్యేటట్టు. ఇది సర్వాంగ కవచం అన్నారు. అంటే అన్ని అంగాలను కాపాడి భద్రపరిచేటువంటి కవచం. మనం ఈ యుద్ధంలో నిలబడాలంటే దేవుడిచ్చినవి అన్నీ ధరించుకోవాలి. కొన్ని ధరించుకుంటానంటే కుదరదు. నేను ఛాతికి బ్రెస్ట్ ప్లేట్ పెట్టుకుంటాను కానీ హెల్మెట్ పెట్టుకోనంటే కుదరదు. బహుశా దాడి అక్కడ జరగొచ్చు. లేకపోతే హెల్మెట్ పెట్టుకుంటాను, మైమరు పెట్టుకుంటాను, డాలు నాకు అవసరం లేదంటే బాణాలు విసిరినప్పుడు అడ్డుపట్టడానికి, ఎదుర్కోవటానికి డాల్ లేకపోతే గాయాల పాలవుతాం, నష్టపోతాం. సో దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని మనం ధరించాలి. 1, 2 కాదు. అవి ఏంటి అన్నది మరి ఈ సర్వాంగ కవచం గురించి 13వ వచనంలో ఇక్కడ దేవుని సర్వాంగ కవచం, ఇట్ ఈస్ గాడ్స్ ఫుల్ ఆర్మర్. ఓకే, అందులో 6 విషయాలు చెప్పబడ్డాయి. ఈ 6 విషయాల గురించి మనం తర్వాత రోజుల్లో క్లుప్తంగా వివరంగా ధ్యానం చేద్దాము. అయితే అవేంటో మీకు చెప్తాను. ఫుల్ ఆర్మర్ ఆఫ్ గాడ్ లో ఉన్నటువంటి విషయం ఏంటంటే, చూడండి 14వ వచనం, ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకోండి. మొదటిది సత్యము, బెల్ట్ ఆఫ్ ట్రూత్ అంటున్నాడు. బెల్ట్ కట్టుకోవాలి. ఆ బెల్ట్ కే మిగతా కవచాలు కట్టబడి ఉంటాయి. ఆ బెల్ట్ కే మైమరు అతకబడి ఉంటుంది. ఆ బెల్ట్ కే ఖడ్గం పెట్టేటువంటి ఆ కవచం కూడా ఉంటుంది. సో సత్యం అన్నది చాలా ప్రాముఖ్యం. అది మొదటిగా ప్రస్తావించబడింది. రెండవది నీతి అనే మైమరువు, బ్రెస్ట్ ప్లేట్. నీతి అనేటువంటి మైమరువు పెట్టుకోవాలంట. అంటే దేవుని నీతిని మనం మన భద్రత కోసం ఉపయోగించుకోవాలి. దాని వివరాలు చూద్దాం. బ్రెస్ట్ ప్లేట్ అంటే ఈ ఛాతి భాగాన్ని, పొట్ట భాగాన్ని కాపాడటానికి. ఆ తర్వాత షూస్, పాదాలకి చెప్పులు ధరించాలి లేదా బూట్లు వేసుకోవాలి. అదేంటంటే రెడీనెస్ కమ్స్ ఫ్రమ్ గాస్పుల్ ఆఫ్ పీస్. సువార్త ద్వారా కలిగేటువంటి సమాధానాన్ని ప్రకటించే దాని కొరకై సిద్ధపాటు. ఆ తర్వాత మూడోది షీల్డ్, డాలు. డాల్ అంటే తెలుసు కదా, ఒక చేతిలో ఖడ్గం ఉంటుంది, ఇంకో చేతిలో డాల్ ఉంటుంది. డాలుతో డిఫెండ్ చేసుకుంటారు, ఖడ్గంతో దాడి చేస్తారు. ఆ తర్వాత 5వది హెల్మెట్. ఈ డాలు అనేది విశ్వాసం. డాలు ఎంత పెద్దగా ఉంటే అంత ప్రొటెక్షన్ ఆ సైనికుడికి. మన విశ్వాసం ఎంత పెద్దదవుతే దేవుని పట్ల అంత భద్రత మనకి. అలాగే హెల్మెట్ రక్షణ శిరస్త్రాణము. ఈ శత్రు యొక్క దాడి నుంచి కాపాడబడాలంటే, ముఖ్యంగా హెడ్ అంటే ఆలోచనలు, అక్కడ దాడి కాపాడబడాలంటే ఈ హెల్మెట్ అనేది మనకు కావాలి. ఆ తర్వాత 6వది ఖడ్గము, ఆత్మ ఖడ్గము, దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గము. పైన చెప్పినవన్నీ 5 కూడా డిఫెన్సివ్ వెపన్స్, అంటే దాడి జరగకుండా కాపాడుకునేటువంటి వెపన్స్ అయితే, 7వది మాత్రం దాడి చేసేటువంటి వెపన్, అఫెన్సివ్ వెపన్, దాడి చేసే ఆయుధం. దేవుని వాక్యంతో వాడి యొక్క పన్నాగాల్ని మనం ఎదిరిస్తాం. ఆ రీతిగా ఇంకోటి మర్చిపోకుండా చెప్పబడాలి ఏంటి అంటే 18వ వచనంలో, ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు. ప్రేయర్. ఒక దైవజనుడు ఈ రీతిగా అంటాడు, నువ్వు ఖడ్గంతో దాడి చేస్తే నీ చేయి ఎంత దూరం వెళ్తుందో అంతవరకే దాడి చేయగలుగుతావు, కానీ ప్రార్థన ద్వారా ఎంత దూరమైనా పోరాటం చేయగలుగుతావు. ఇంటర్ కాంటినెంటల్ బెలాస్టిక్ మిసైల్ అని వాడాడు. అంటే ఖండాంతరపు బెలాస్టిక్ మిసైల్స్, క్షిపణి.
ప్రార్థన. ఇవి ఉన్నాయి. ఆ తర్వాత ముగింపులో మరి ఈ ప్రార్థన ఈ యొక్క పోరాటం ఎవరితో? శత్రువైన సాతాను సరే, వాడి యుద్ధంలో, వాడి జట్టులో ఎవరెవరు ఉన్నారు? చూడండి 12వ వచనం. 11 కూడా చదువుతున్నాను. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలాగనగా మనము పోరాడుతున్నది శరీరులతో కాదు. వీఆర్ నాట్ ఫైటింగ్ విత్ ఫ్లెష్ అండ్ బ్లడ్. మనం పోరాడాల్సింది మనుషులతో కాదు. ఎందుకంటే నువ్వు మనుషుల్ని చూసావనుకోండి, మీరు మనుషుల్ని చూస్తే మనుషులకు ఎదిరించడానికి వాడే వెపన్స్ వాడతారు. కానీ అసలు ఆ మనుషుల వెనకాల ఉన్నటువంటి వ్యక్తిని గనక శత్రువుని గుర్తిస్తే వాడిని ఎదుర్కోవటానికి సరిపడా ఆయుధాలు వాడతారు. ఈరోజు మనం చేసే పొరపాటు ఏంటంటే వ్యక్తులతో పోరాడుతూ ఉంటాం, మనుషులతో పోరాడుతూ ఉంటాం. కానీ మనం పోరాడాల్సింది రక్త మాంసములతో కాదు. మనం పోరాడాల్సింది అపవాదితో, అదృశ్య శక్తితో. ఓకే, మనము పోరాడున్నది శరీరులతో కాదు గాని ఇక్కడ కొన్ని చెప్పబడ్డాయి చూడండి. ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుతపు అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. ఇప్పుడు మనం బ్యాటిల్ ఫీల్డ్ లో వివరాల్లోకి వెళ్తున్నాం. మనం ఎవరితో అయ్యా పోరాడాల్సింది అంటే ప్రధానులు ఉన్నారంట. అక్కడ ప్రధానులు ఉన్నారు, ఆ తర్వాత అధికారులు ఉన్నారు, అంధకార సంబంధులకు లోకనాథులు ఉన్నారు, దురాత్మల సమూహం ఉన్నారు. ఈ మాటలు మనకి పలుసార్లు తారసపడతా ఉంటాయి. ఎఫెసీయుల మొదటి అధ్యాయంలో కూడా అధికారులు, ప్రధానులు అన్నటువంటి మాట కనపడుతుంది. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో కూడా ఆయన ప్రధానులను, అధికారులను నిరాయుధులుగా చేశాడు అన్నటువంటి మాట మనం చదువుతాం. ఇలా ప్రధానులు అంటే ఫస్ట్ ప్లేస్ ర్యాంక్స్ ఉంటాయంట. అపవాదికి సంబంధించిన వాడి జట్టులో దేవుడు తర్వాత ఆయన దగ్గర ఉన్నటువంటి దేవదూతలు ఎలాంటి ర్యాంక్స్ ఉన్నాయో, ఉదాహరణకు కెరూబులు, శెరూబులు, ప్రధాన దూతలు ఇట్లా ఎలా ఉన్నారో వాడి దగ్గర కూడా అదే కాపీ కొట్టి అలాంటి స్ట్రక్చరే పెట్టుకున్నారు. ఈ దురాత్మలన్నిటికీ హెడ్గా, వాయుమండల సంబంధమైన అధిపతిగా సాతానున్నాడు. వాని కింద పనిచేసే వారు ప్రధానులు, మెయిన్ ఫోర్సెస్, ఆరిజిన్ అంటే ప్రధానమైన వారు. వీళ్ళు శత్రు సామ్రాజ్యానికి వీళ్ళు ప్రధానమైన వారు, టాప్ లెవెల్ ఫోర్స్ అంటారు. ఆ తర్వాత దిగువ స్థాయి వీళ్ళు ప్రధానుల కింద పనిచేసేటువంటి ఇంకొద్ది మంది ఉన్నారు. ఉదాహరణకు మిలిటరీలో చూసారనుకోండి, ప్రధాన ఏమంటారు సైన్యాధిపతి ఉంటాడు, మిలిటరీ జనరల్. మిలిటరీ జనరల్ కింద మన బైబిల్లో చదువుతాం సహస్రాధిపతులు అని ఉంటారు. సహస్ర అంటే 1000 మంది సైనికులకు అతను హెడ్ అన్నమాట. ఈ సహస్రాధిపతుల కింద శతాధిపతులు ఉంటారు. అంటే ప్రతి 100 మందికి ఒక నాయకుడు ఉంటారు. అంటే పైనుంచి చూస్తే సైన్యాధిపతి, సహస్రాధిపతి, శతాధిపతి, ఇంకా ఏమన్నా తక్కువ ఉండుండొచ్చు. అలాగే వీటి దగ్గర కూడా శత్రు సామ్రాజ్యంలో ఒక వచనం చూడండి, 2వ అధ్యాయం ఎఫెసీ 2 1-2 వచనాలు. మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను. మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతిని, గమనించండి, వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించుచు ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటేరే. ఎవరు అయ్యా వీరంటే వాయుమండల సంబంధమైన అధిపతి. వీడే సాతాను ప్రిన్స్. ఈ అధిపతి కింద ప్రధానులు ఉన్నారు, ఈ ప్రధానుల కింద మిగతా అధికారులు ఉన్నారు. ఆ తర్వాత ఇంకొద్ది మంది అంధకార సంబంధులకు లోకనాథులు.
ఫస్ట్ టాప్ లెవెల్ ఫోర్స్, ఆ తర్వాత జనరల్ ఫోర్స్, ఆ తర్వాత లోకం అంతటా వరల్డ్ వైడ్ గా పనిచేసేటువంటి ఆ అంధకార సంబంధం లోక నాదులు ఉన్నారు. ఆ తర్వాత ఇంకొక దురాత్మల సమూహం ఆకాశ మండలంలో. ఈ శత్రువైన సాతాను పోరాడేది కేవలం మనుషులతోనే కాదు, దేవదూతలతో కూడా వీడికి పోరాటం ఉంది. దానియేలు గ్రంథం 10వ అధ్యాయంలో మనం అది చదువుతాం. మిఖాయేలును ఎదుర్కొన్నటువంటి శత్రు సైన్యం. ప్రియులారా, ఈ రీతిగా ర్యాంక్ వైజ్ గా ఉండి మన మీద దాడి చేస్తా ఉంటారు కాబట్టి వారితో మన పోరాటం. వీరిని ఉపయోగించుకొని వ్యక్తుల్ని ప్రేరేపించి కుతంత్రాలు కల్పించి మనల్ని భక్తి జీవితంలో పడవేసేటట్టు, దేవునికి పనికి రాకుండా చేసేటట్లు, దేవుని పని సరిగ్గా చేయకుండా ఉండేటట్లు, దేవుని చిత్తం నుంచి మనని బయటికి లాగేటట్లు ప్రయత్నం చేస్తా ఉంటాడు. అందుకే మనం వీరితో పోరాడాలి. వీళ్ళతో పోరాడేటప్పుడు మన శక్తి కాదు, దేవుని శక్తి కావాలి. మన యుద్ధాయుధాలు కాదు, దేవుడిచ్చే సర్వాంగ కవచం, దేవుని సర్వాంగ కవచం వాడాలి. ఎందుకో తెలుసా? వీళ్ళని ఎదుర్కోవటానికి అది కావాలి. 13వ వచనం చూడండి. అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు, వారిని అంటే ఈ ప్రధానులు, అధికారులు, లోకనాథులు, వాయుమండల సంబంధులు, వాళ్ళని ఎదిరించటానికి, సమస్తమును నెరవేర్చిన వారని నిలవబడటానికి శక్తి పొందాలి అంటే దేవుడిచ్చే సర్వాంగ కవచం ధరించుకోవాలి. ఈ వారం అంతా మీరు దీని గురించి ఆలోచన చేయండి. మన శత్రువు గురించి మనం ఈరోజు కొత్తగా విన్నాం. వాడి కుతంత్రాలు, వాడి పన్నాగాల గురించి విన్నాం. ఎలా ఆపరేట్ చేస్తాడో విన్నాం. లోకాన్ని బూచిగా చూపించి లోక మాయలో మనల్ని పడవేసుకుంటాడు, లోక ఉచ్చులో పడవేసుకుంటాడు. మనం మోసపోయేంత వరకు తెలియదు మనం మోసపోయాము అని. ఇలాంటి కుతంత్రాలు మన మీద ప్రయోగించే మన శత్రువు గురించి మనకి తెలియాలి. వాడి సమూహాన్ని ఎలా ఎదిరించాలో దేవుడు మనకి బోధించాడు. దానికి తగ్గట్టుగా వనరులు ఆయన ఇచ్చాడు. సర్వాంగ కవచం ధరించుకో అని చెప్తున్నాడు. పిల్లరా, ఈ విషయాలు మనసులో పెట్టుకోండి. మిగతావి తరువాతి వారాల్లో మనం ధ్యానం చేద్దాం. ఈ విషయాల్లో దేవుడు ఏ విషయాలు మీతో మాట్లాడేటం, బహుశా మీరు కూడా శత్రువు పన్నాగాల్లో పడిపోయి, వాడి ఉచ్చులో పడిపోయి, అసలు కారణం వాడైతే మీరు మనుషుల మీద దాడి చేస్తున్నారా? మనుషుల మీద పగ పెంచుకుంటున్నారా? ఇదిగో పలానా వ్యక్తి వల్లే నేను ఎలా అయ్యాను, ఇదిగో పలానా వ్యక్తి వల్లే నేను ఇలా తయారయ్యాను, అదిగో అతనంటే నాకు పడదు, ఆమెంటే నాకు పడదు అనుకుంటున్నారా? వాస్తవానికి అతన్ని, ఆమెను ప్రేరేపించింది శత్రువు. నీ మీదికి ఉసిగొల్పింది శత్రువైన సాతాను. మనం పోరాడాల్సింది మనుషులతో కాదు, శత్రువైన సాతానుతో. బహుశా వాడి కుతంత్రాల్లో పడిపోయి లోకమాయలు ఇరుక్కున్నారా? శరీరాశకు, నేత్రాశకు, డంబానికి లోనైపోతున్నారా? యేసు ప్రభు పట్ల మీకున్నటువంటి అనురాగం, ప్రేమ నుంచి దూరం అవుతున్నారా? మీ ఇద్దరి మధ్యలోనికి ఏమైనా వచ్చి కూర్చున్నాయా? వ్యక్తులు కావచ్చు, వస్తువులు కావచ్చు. బహుశా సోషల్ మీడియా దేవునికి మిమ్మల్ని దూరం చేస్తుందా? మీ ఫోన్ మిమ్మల్ని దేవుడి నుంచి వేరుపరుస్తుందా, దూరపరుస్తుందా? ఏ మాయలో పడిపోయారో మీకు తెలుసు. పరీక్షించుకోండి. ప్రభువా, తెలియక నేను మోసపోయాను, మన్నించండి. వ్యక్తులు కదా అనుకుంటూ వాళ్ళ వైపు చూశాను, కానీ దీని వెనకాల అసలు శత్రువు, పన్నాగం రచించిన వాడు, వ్యూహకర్త సాతానని నేను గుర్తించలేకపోయాను. నన్ను మన్నించండి. ఈ రోజు నుంచి ప్రభువా, మీరు ఇచ్చేటువంటి సర్వాంగ కవచాన్ని ధరించుకుంటాను. మీ శక్తిని పొందుతాను. యుద్ధంలో ముందుకు సాగుతాను, నిలబడతాను. ఇలా విశ్వాసంగా ఒకటి గమనించాలి ఏంటో తెలుసా? ఈ సర్వాంగ కవచంలో మీరు చూస్తే కనుక చెప్పబడిన వాటిల్లో మన వీపుని భద్రపరచటానికి, వీపుని ప్రొటెక్ట్ చేయటానికి ఏ కవచం ఇవ్వలా దేవుడు, ఏ ప్రొటెక్షన్ ఇవ్వలా. ఎందుకో తెలుసా? క్రైస్తవ జీవితంలో ముందుకు సాగటమే, వెనక్కి తిరగటం లేదు, వెనుదిరగటం లేదు. నాగలి మీద చేయి పెట్టాక ఇక వెనుక తిరగటం నాకు పాత్రుడు కాదు అంటున్నాడు దేవుడు. మనం ముందుకే సాగాలి, యుద్ధంలో కొనసాగాలి. తుదకు విజయం మనదే. ఎందుకంటే మన విమోచకుడు, మన ప్రభువు ఇప్పటికే యుద్ధం జయించాడు.
ఇప్పుడు ఈ విషయాలు మనసులో పెట్టుకొని ప్రార్థన చేద్దాం. తలలు వంచండి. ప్రార్థన చేద్దాం.